సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడెక్కాయి. సస్పెన్షన్తో పాటు విచారణ ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును లక్ష్యంగా చేసుకుని చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. సైలెంట్ గా ఉంటానని చెప్పిన ఆయనే ఇప్పుడు మళ్లీ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో సునీల్ కుమార్ రాజకీయాల్లోకొచ్చి హోంమంత్రిగా రివెంజ్ తీర్చుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ వివాదానికి కొత్త రాజకీయ రంగు పులుముతోంది. ఒక అధికారి, ఒక ప్రజాప్రతినిధి మధ్య నడుస్తున్న ఈ వార్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ స్థాయికి చేరాయో స్పష్టం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. సింధు, ఏదైతే ఐపీఎస్ సునీల్ కుమార్కి అలాగే త్రిబుల్-ఆర్ ఏదైతే రఘురామకృష్ణంరాజుకి మధ్య వార్ ఎప్పటి నుంచో నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇది పరిపాలనాపరమైన నుంచి ఇది పొలిటికల్ స్థాయికి చేరుకున్న పరిస్థితి ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఈ పొలిటికల్ వార్ అనేది ఒక పతాక స్థాయికి చేరింది. ఒక ఉన్నతాధికారిగా సునీల్ కుమార్ ఉన్నప్పటికీ కూడా ఆ త్రిబుల్-ఆర్ మీద అవకాశం దొరికినప్పుడల్లా పరోక్షంగా ఆయనకి సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అంటే ఒకసారి పడిపోతేనే రెండు ఫ్రాక్చర్లు అయినాయి అని చెప్పి ఒక కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో త్రిబుల్-ఆర్ను ఉద్దేశించి సునీల్ కుమార్ హోంమంత్రి అయ్యి కక్ష తీర్చుకుంటారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే త్రిబుల్-ఆర్ని అరెస్ట్ చేసిన కేసులో ఏదైతే సునీల్ కుమార్ అతను నిందితుడిగా ఉన్నాడు, ఆ కేసుకి సంబంధించి ఒక కేసు నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక. సస్పెండ్ చేయడంలో ఒక కొద్ది రోజుల క్రితమే 3 రోజులు 4 రోజుల క్రితమే ఆ సస్పెన్షన్ని మళ్ళీ పొడిగిస్తూ కూడా కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఆయన 1993 ఐపీఎస్ క్యాడర్కి చెందిన సునీల్ కుమార్ మరొక 2 ఏళ్లు పైగానే ఇంకా ఆయన పదవిలో కొనసాగుతారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సస్పెన్స్ తోటి ఆయన పదవుల్లోనే ఉంటారా, లేకపోతే ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీ పెడతాం బయటకు వచ్చి ఆయన పార్టీ పెడతారు, లేదంటే ఏదో పార్టీలో చేరతారన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంటే త్రిబుల్-ఆర్ మీద రెవెన్యూ తీర్చుకోవడానికి సునీల్ కుమార్ రాజకీయాల్లోకి వస్తారు, హోంమంత్రి అవుతారు. అప్పుడు త్రిబుల్-ఆర్ మీద రెవెన్యూ తీర్చుకుంటారని కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జోరు అందుకున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఏపీలో రాజకీయాలు మరొకసారి వేడెక్కాయని చెప్పొచ్చు. వీరిద్దరి మధ్య రాజకీయ వివాదం చాలా వాడివేడిగా జరుగుతూ ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా త్రిబుల్-ఆర్ని మీద సెటైర్లు వేస్తూ సునీల్ కుమార్ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ అనుచరగణం ఆయనకి ఒక ఎయిమ్ అనే ఒక సంస్థ కూడా ఉంది. దాని ద్వారా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా సునీల్ కుమార్ నిర్వహిస్తూ ఉంటారు. అదే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్గా కూడా తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా గతంలో చేశారని చెప్పేసి మనకి సమాచారం. అయితే ప్రస్తుతం నేను సైలెంట్గా ఉంటాను, ఎలాంటి రాజకీయాలకి కూడా దూరంగా ఉంటానని, అలాగే పరిపాలన పరంగా సస్పెన్షన్ ఉన్నాడు కాబట్టి దూరంగా ఉంటానని చెప్తున్న సునీల్ కుమార్ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడల్లా కొన్ని పొలిటికల్ సెటైర్లు వేయడంతో ఆయన ఏ దిశగా అడుగులు వేస్తున్నారనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజకీయాల్లోకి రావాలనేది ఒక లక్ష్యం అయితే సునీల్ కుమార్కి ఉన్నట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే అందులో భాగంగానే ఆయన ఏమని లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త క్యాడర్ని ఆయన సిద్ధం చేసుకున్నారు. ఆ క్యాడర్ ఏ కార్యక్రమం వచ్చినా కానీ అతనికి అండగా నిలబడే పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా కానీ వారు ఘన స్వాగతాలు పలికే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీలో చేరతారా, లేదంటే సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది కూడా ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఉంది. అంటే ఆయన అమలాపురం నుంచి ఒకసారి ఎంపీగా పోటీ చేస్తారని గతంలో కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే ఒక అధికారి, ఒక ఉన్నతాధికారి అని ప్రచారం జరిగింది. ఆయనే సునీల్ కుమార్ అని కూడా అప్పట్లో ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే ఆయన నోటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాజకీయాల్లోకి వస్తారనే ప్రకటన లేనప్పటికీ ఆయన అనుచరగణం, ఆయన అనుచరులు మొత్తం అంతా కూడా ఆయనకి రాజకీయంగా రావాలి, రాజకీయంగా పార్టీ పెట్టాలి, లేకుంటే ఏదో ఒక పార్టీలో చేరి తన ఒక లక్ష్యాన్ని
ఒక రాజకీయంగా సమాజానికి సేవ చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో త్రిబుల్-ఆర్కి సునీల్ కుమార్కి జరుగుతున్న రాజకీయంగా ఈ సెటైర్లు పడుతున్నప్పుడల్లా కూడా ఇది ఒక చర్చ నడుస్తుంది. రాజకీయాలు వేడెక్కి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.